తెలంగాణ తొలి స్వాతంత్ర సమరయోధుడు, దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండవ వ్యక్తి, దేశసేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్. బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ అంగడి బజార్లో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అడ్వల జ్యోతి లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా 3 దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల తెలంగాణ కళ సాకారమైన వేళ ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారు అని అన్నారు. ఆపురు సార్, ఆపురు, అందరు వద్దు. సార్ సార్ 1 మినిట్ సార్ 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 సైడ్ ఉండండి, సైడ్ ఉండండి. అజో రారు కదా సైడ్కి, సామి జరుగు. మనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. సార్ 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 ఒక నిమిషం. కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భారత జాతి బిడ్డ. దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటి దశలో, రెండవ దశలో కూడా కీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ ఏర్పడంలో వారు సేవలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసు. మరి వారు తెలంగాణ ఏర్పడిన తర్వాత లేకపోవడం కొంత బాధాకరమైన, వారి జీవితాంతం కూడా ప్రజాసేవకై నిస్వార్థంగా, నిరాడంబరంగా గాంధేయవాదాన్ని కొనసాగిస్తూ గడపడం అనేది నేటి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 110వ జయంతి సందర్భంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో జగిత్యాల పట్టణానికి, జిల్లా కేంద్రానికి వచ్చేసి నడిపొట్టున మార్కండేయ మందిరం వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ మనందరం కూడా రాష్ట్రంలో, మన ప్రాంతం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను ఇక్కడున్న యువతకు మరొకసారి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తాము. ఇందులో పాల్గొన్న అగ్రశాఖ సంఘ నాయకులు, పట్టణ ప్రముఖులు,
అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు అధికారులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లాలో ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఒక మహనీయుడు దేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ మలి దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అనే విషయంలో కూడా గొప్పటి ఆలోచన పరంగా ఉన్నట్టు మహనీయుడు. వారి జయంతి సందర్భంగా 110వ జయంతి సందర్భంగా వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మార్కండేయ వారసులు కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు, పద్మశాలి సంఘానికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా పేరు పేరున మంత్రి గారి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక మహనీయుడు ఆ రోజు ఆయన యావత్తు ఆయన ఉన్న ఇల్లును, ఆయన స్థలాన్ని కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు వారికి ఇక్కడి నుంచే మీరు తెలంగాణ ఉద్యమాన్ని మన దశలో మొదలుపెట్టాలి, మన ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని చెప్పి గొప్పగా ఆలోచన చేసినటువంటి మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవులు కానీ, మా సోదరి మళ్ళీ కానీ, మా శాసనసభ్యులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క పద్మశాలికి సంబంధించినటువంటి మా కుల బాంధవులకు సంబంధించినటువంటి కష్టమైన ఏ ఇబ్బంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో కానీ జిల్లా పరంగా కానీ సంఘాలకు అన్ని విధాలు కూడా నేను మరొకసారి మంత్రిగా మనస్ఫూర్తిగా వారి చేసిన సేవలు భరించుకునే విధంగా ఇలా జగిత్యాల ప్రధాన కూడల్లో వారి యొక్క విగ్రహాన్ని స్థాపించి వారి జయంతిన ఈరోజు మన అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన పోరాటం కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన అన్ని విధాలా మన ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి వారు మొదటి నుంచి కూడా ఒక తెలంగాణ వాది, స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు, ఒక గొప్ప నాయకుడు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన గొప్ప నాయకుడు. వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేమనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.